మా ఇంటి వెనుకున్న ఆవిడ వాళ్ళ బాబు సెకండ్ బర్త్డే సెలబ్రేట్ చేస్తే మమ్మల్ని ఇన్వైట్ చేసిందని చెప్పి ముందు వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడైతే అక్కడికే వచ్చాము. ఈ బర్త్డేకి వచ్చిన తర్వాత ఈ బర్త్డేలో నేను ఒక విషయాన్ని అయితే నేర్చుకున్నాను. అదేంటంటే ఏదైనా సెలబ్రేషన్ మన ఇంట్లో చేస్తున్నప్పుడు మనం ఎంత మందిని పిలిచామా, ఎంత మంది మన ఇంటికి వచ్చారా, వాళ్ళకి ఎంత పెట్టామా అన్నది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళతో ఎంత బాగా మాట్లాడామా, వాళ్ళని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నామా అనేదే ఇంపార్టెంట్. ఇక్కడైతే ఈవిడ బర్త్డేకి అందరినీ ఇన్వైట్ చేసింది, అందరూ వచ్చారు, అందరికి కేక్ పెట్టింది, భోజనం కూడా ఇక్కడే పెట్టింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అవేవి గుర్తులేవు. ఓన్లీ వీళ్ళతో ఆవిడ ఎలా మాట్లాడింది, ఏ విధంగా మాట్లాడింది అనేది గుర్తుందనమాట. మేబీ ఆవిడ మాట తీరే అలా ఉండొచ్చు. ఇంతకీ ఏమైందంటే పిల్లలందరూ వాళ్ళ బాబుకి గిఫ్ట్స్ తీసుకెళ్లి ఇచ్చారనమాట. గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు గిఫ్ట్స్ తీసుకోకుండా ప్లీజ్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పి పిల్లల మీద అరిచింది. మన మోక్షం అయితే చిన్నపిల్ల, తనకి ఏమీ తెలియదు, కానీ కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే హట్ అయ్యారు. ఇంకా బర్త్డేకి వచ్చిన వాళ్ళందరినీ మీరందరూ కుర్చీల మీద నుంచి లేచి కింద కూర్చుంటే మీకు భోజనం పెడతాను, భోజనం చేసేటప్పుడు నీట్ గా తినండి, కింద పడేయకుండా అని చెప్పి అనింది ముఖం మీదే. అందరూ భోజనం చేసేసాక భోజనం చేసిన వాళ్ళందరూ మీ ఇంట్లోకి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అనింది ముఖం మీద. ఆవిడది అమాయకత్వం అనాలో యాటిట్యూడ్ అనాలో ఏమనాలో కూడా అర్థం కాలేదు.